గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయన్ను A1 ముద్దాయిగా చేర్చారు. దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన కొంతమంది నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు. ప్రస్తుతం వంశీ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే వంశీని అరెస్టు చేసేందుకు 3 స్పెషల్ టీంలను హైదరాబాద్ పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన పాస్పోర్ట్, వీసా వివరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. అటు వంశీ ఆయన అనుచరుల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నాయి. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, ఇప్పటికే టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో, దాడి కేసులో A1గా చేర్చారు కదా వల్లభనేని వంశీకి సంబంధించి పోలీసులు. ఏ ప్రాంతాల్లో గాలిస్తున్నారు? బృందాలుగా ఏర్పడి కూడా గాలిస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా. మరోవైపు నవీన్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అంతకుముందు ఆయన్ను A71 గా పెట్టారు. కానీ ఇంతవరకు కూడా అరెస్ట్ అయిన వారిలో కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం ఈ కార్యాలయంపై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని, ఆయన ఆదేశాలతోనే ఈ కార్యాలయంపై దాడి చేశారు అని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దీంతో ఈ కార్యాలయంపై దాడికి సంబంధించి కుట్రదారుడిగా వంశీపై కేసు నమోదు చేశారు. అందువల్లనే ఆయన A1 గా కూడా చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకోగా మిగతా వారిని కూడా వెంటనే అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వంశీ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ 50 రోజుల్లో వంశీ 2 సార్లు మాత్రమే గన్నవరం వచ్చి వెళ్లిపోయారు. ఒక ఆయన అనుచరుడు కారుపై దాడి జరిగినప్పుడు ఆయన పరామర్శించేందుకు ఒకసారి, మరోసారి పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మరోసారి, ఇలా 2 సార్లు మాత్రమే వచ్చి వెళ్లారు. అయితే వంశీ కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులు అయితే తెలుసుకుంటున్నారు. వంశీని అరెస్ట్ చేసేందుకు 3 ప్రత్యేక బృందాలను హైదరాబాద్ పంపినట్టు కూడా కృష్ణా జిల్లా పోలీసులు చెప్తున్నారు. గన్నవరం నుంచి 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్ళినప్పటికీ కూడా వంశీ ఆచూకీ ఇంకా తెలియలేదు అని చెప్తున్నారు. అయితే మరోవైపు వంశీకి అమెరికాకు సంబంధించి వీసా ఉండటంతో ఆయన వెళ్లిపోయారు అని కూడా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే వంశీ వీసాని మూవ్మెంట్ ఏంటి అనేది కూడా, వీసా పాస్పోర్ట్ డీటెయిల్స్ ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. బట్ వంశీని మాత్రం అరెస్ట్ చేయాలనే కృతనిశ్చయంతో కృష్ణా జిల్లా పోలీసులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళందరి నుంచి కూడా వాళ్ళు స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే వంశీ అరెస్ట్ కి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.